మోర్ దెన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, యూనివర్సిటీలో ఎకనామిక్స్, 2 ఎకరాలతో స్టార్ట్ చేసి స్టార్ హోటల్ నుంచి హెరిటేజ్ దాకా వేల కోట్లకు విజయ ప్రయాణం. ఎన్టీఆర్ను గద్దె దింపితే తన చాణక్యంతో నిలబెట్టిన వైనం, అదే ఎన్టీఆర్ను తాను విజయవంతంగా గద్దె దింపిన ట్విస్ట్. 10 ఏళ్ల అధికార అజ్ఞాతవాసం, ఆపై మళ్ళీ అధికార పీఠం, నూతన రాజధాని నిర్మాణకర్త. ఇన్ని విశేషాలున్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంలో. మరి ఎవరు ఆయనపై సినిమా తీసేందుకు ముందుకు రారే? కేసీఆర్ సాధించిన విజయాల పాజిటివ్ యాంగిల్తో సినిమా తీయడానికి 2 నిర్మాతలు ముందుకొచ్చారండి. ఆ 2 తెలంగాణ వారు కావడం విశేషం. మరి ఇండస్ట్రీ నిండా ఆంధ్ర జనాలే, నిర్మాతలు, దర్శకులు, నటులు. మరి వీరెవరూ కూడా బాబు బయోపిక్ కాకపోయినా కనీసం విజయాలపైన అయినా ఓ సినిమా ప్లాన్ చేయొచ్చు కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారండోయ్. ఎందుకో తెలుసా, 2019 నాటికి బ్రహ్మాండంగా ఆ సినిమా పనికొస్తుంది కూడా. ఇప్పుడు కేసీఆర్ పై రాజు కందుకూరి సినిమా 2018కే రెడీ అయిపోతుంది. అంటే దాదాపు వచ్చే ఎన్నికల ముందు. పాజిటివ్ యాంగిల్ సినిమా కాబట్టి ఎన్నికల ప్రచారానికి కూడా బాలయ్యగా ఉపయోగపడుతుంది. మరి బాబు కోసం కూడా కేఎస్ రామారావు, దగ్గుబాటి సురేష్ బాబు, మురళీమోహన్ పూనుకోవచ్చుగా అని చాలామంది అభిప్రాయపడుతున్నారండి. విశాఖలో జస్ట్ కల్చర్ క్లబ్కు అన్ని ఎకరాలు కారు చౌకగా తీసుకున్నారు కేఎస్ రామారావు గారు. అందుకోసమైనా ఈ విధంగా రుణం తీర్చుకోవచ్చు కదా అని. మురళీమోహన్ గారు అయితే ఏకంగా బాబు గారికి అత్యంత ఆప్తుడు. పోనీ వీళ్ళిద్దరు కాకపోయినా సినిమా రంగంతో మంచి సంబంధం ఉన్న గంట అయినా దీనికి పూనుకోవచ్చు కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారండి. మరి చూడాలి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.